హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా తర్సన్ లాగ్స్. సో మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి ట్రెండింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి ఈ మధ్యకాలంలో అయితే అండి చాలా వైరల్ అయిన ఒక నెక్ డిజైన్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో మరి ఈ డిజైన్ అయితే అండి కుర్తీస్కి ప్రతి ఒక్కరైతే ట్రై చేస్తున్నారు. సో మరి నేను కూడా ట్రై చేశానండి. అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది. సో మరి చాలా సులువుగా మీకు కూడా నేర్పించాలని అనుకుంటున్నానండి. కొంతమందికి అయితే బిగినర్స్ ఉంటారు కదండి, వాళ్ళ కోసం వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ శారీ అయితే అండి మొత్తం ప్లెయిన్గా ఉంది. ఇక పళ్ళు దగ్గర మాత్రము ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది వచ్చేసింది. సో మరి ఇది లాంగ్ గౌన్గా స్టిచ్ చేద్దామంటే కుదరడం లేదండి. అందుకే ఈ ఎంబ్రాయిడరీ పార్ట్ మాత్రం తీసుకొని నేను కుర్తీని కుట్టాలని అనుకున్నాను. సో మరి ఈ కుర్తీకి అయితే అండి నేను ఈ నెక్ డిజైన్ అనేది పెడదామని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, లాస్ట్ పళ్ళు దగ్గర మాత్రం మనకి పైట చెంగు వస్తుంది కదండి, అక్కడ ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఎండ్లో అయితే లైన్స్ అనేది వచ్చింది. ఇక హాఫ్ అనేది లైన్స్ తీసుకుంటున్నాను బ్యాక్ సైడ్కి. ఇక ఫ్రంట్ సైడ్ ఏమో ఈ 4 ఫ్లవర్స్ వస్తుంది కదండి, అది ఎంత వెడల్పు ఉందో అంతవరకు నేను కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఫ్రంట్ పార్ట్ అయితే ఇది. ఇక బ్యాక్ పార్ట్ అయితే అండి మనకి లైన్స్ డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఈ 2 పార్ట్స్ యూజ్ చేసి ఇప్పుడు నేనైతే కుట్టబోతున్నాను. ఇక పైన రెఫరెన్స్ పిక్లో కూడా మీకు చూపిస్తున్నానండి. నేను ఎటువంటి నెక్ వైరల్ అయిందో ట్రెండీలో ఉందని చెప్తున్నాను కదండి, ఆ నెక్ అనేది పైన చూసారంటే మీకు కనిపిస్తుంది కదండి, సేమ్ అదే నెక్ నేనైతే ట్రై చేస్తున్నాను. సో మరి దీనికి మెజర్మెంట్స్ అయితే నేను మీకు చెప్తానండి. ముందుగా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందామండి. మనము ఫ్రంట్ పార్ట్కి ఈ క్లాత్కి ఉన్న పైన ఉన్న చిన్న బార్డర్ అనేది తీసేస్తున్నాను. ఇక పైన ఎలాగో బార్డర్ అనేది మనకి రాదు కదండి, అందుకే కట్ చేసుకుంటాను. ఇక సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఉంది, ఆ పార్ట్లో కూడా ఈ చిన్న బార్డర్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను. ఈ 2 రిమూవ్ చేశాక ఇప్పుడు మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ లెంగ్త్ అయితే అండి 42 ఇంచెస్ ఉంది. నేను ఇదైతే ఫుల్ లెంగ్త్ లాగా యూజ్ చేయబోతున్నాను. ఇక దీనికన్నా అండి లైనింగ్ పీస్ అనేది మనము తక్కువ అయితే తీసుకోవాలి, ఒక 3 ఇంచెస్ అలా తక్కువ తీసుకోవాలండి. సో మరి లైనింగ్ క్లాత్ అయితే నేను 39 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. సో క్లాత్ అయితే 42 ఇంచెస్ ఉందని చెప్పాను కదా, కొంచెం అయితే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉందండి. సో మరి ఇది మనము ఫుల్ లెంగ్త్గా వాడేసుకుందామండి. ఇంకా ఎటువంటి కటింగ్ అయితే చేయొద్దు, ఫ్యాబ్రిక్ కరెక్ట్గా సరిపోతుందండి. 42 ఇంచెస్ అయితే మనకి కుర్తీ అనేది లెంగ్త్ కూడా సరిపోతుంది, షార్ట్గా ఉండదు, పొడవుగా ఉండదు. సో అదే విధంగా మనము ఈ కుర్తీ అనేది బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది లెంగ్త్ అనేది తీసేసుకుంటున్నామండి. ఇక ఇప్పుడైతే అండి లైనింగ్ని 4 ఫోల్డింగ్స్లో మనం మర్చుకోవాలి. ఇక 4 ఫోల్డింగ్స్లో మర్చుకున్నాక మనకి ఎంత వెడల్పు అయితే కావాలో అంతవరకు అయితే నేను మర్చుకున్నానండి. సో ఇప్పుడు మన మెజర్మెంట్స్ అయితే చూసేద్దాం. సో ఇక లెంగ్త్ అయితే 39 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక షోల్డర్ అయితే అండి ఇక్కడ చూసినట్లయితే నేను 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం డీప్ పెట్టబోతున్నాను కాబట్టి ఫుల్ షోల్డర్లో అయితే అండి నార్మల్గా 7 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది, లేకపోతే జారిపోతుంది. చెస్ట్ అనేది 36 ఇంచ్ చెస్ట్ అండి, దానికి డివైడెడ్ బై 4 తీసుకొని 1.5 ఇంచ్ అనేది మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక ఆర్మ్ హోల్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి కదండి, 1.5 ఇంచ్తో కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకున్నామంటే మనకి నీట్గా ఈ ఆర్మ్ హోల్ అనేది రెడీ అయిపోతుంది. ఇక ఇప్పుడు మనం వేస్ట్ పార్ట్ అనేది చూసేద్దాం. పైన నుంచి అండి కిందకి వేస్ట్ పార్ట్ అనేది 15 ఇంచెస్ దగ్గర నేను తీసుకుంటున్నానండి, షేప్ రావడం కోసం. ఇక అక్కడైతే అండి 8.5 ఇంచ్ అనేది విడ్త్ తీసుకుంటున్నాను. ఇక 1.5 మార్జిన్ తీసుకుంటున్నాను. ఇక మీ వేస్ట్ ఎంత ఉందో దాని ప్రకారం మీరు తీసుకోవాలి. సో మీకు మెజర్మెంట్స్ అయితే అండి మీ మెజర్మెంట్స్ యూజ్ చేసుకొని మీరు నేను చెప్పిన విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక హిప్ అనేది 22 ఇంచెస్కి నేను మార్క్ చేసుకొని అక్కడైతే అండి విడ్త్ అనేది 9.5 ప్లస్ 1.5 అయితే తీసుకుంటున్నాను, అంటే 38 ఇంచెస్ హిప్ రౌండ్ అండి. సో దాన్ని డివైడ్ చేసి మనము తీసుకోవాలి. సో ఇక ఈ మెజర్మెంట్స్ అయిపోయాయి కదండి, ఇక మిగిలింది బాటమ్ మెజర్మెంట్. ఇక బాటంలో అయితే అండి నేను 11.5 ఇంచెస్ వరకు పెడుతున్నాను. ఇక అక్కడైతే అండి 1.5 ఇంచ్ అవసరం లేదు, 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే కట్స్ పెట్టాలి కదండి, దానికి ఫోల్డింగ్ మనకి ఒక 1 ఇంచ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. సో బాటం కూడా మార్కింగ్ అయితే అయిపోయింది. ఇక దీని ప్రకారం అండి మనము అన్ని మార్కింగ్స్ని సైడ్లో కలుపుకుంటూ కుర్తీని ఈ లైనింగ్ అనేది కుర్తీ షేప్ని మనం కట్ చేసుకోవాలి. అర్థమైంది కదండి, ఈ విధంగా షేప్స్ మనం డ్రా చేసుకుంటే చాలండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్ ఫాలో అవ్వాలండి. ఇక్కడ ముఖ్యమైన మెజర్మెంట్స్ 3 అండి, చెస్ట్ పార్ట్, వేస్ట్ పార్ట్, ఇక హిప్ పార్ట్. ఈ 3 మనం పర్ఫెక్ట్గా మెజర్ చేసుకొని డ్రా చేసుకున్నామంటే మనకి కుర్తీ అనేది నీట్గా ఫిట్టింగ్తో మనకి వచ్చేస్తుంది. సో లైనింగ్ అయితే కట్ చేసేసాం.
ఇక ఈ నెక్ అయితే అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా వస్తుందండి. చాలా బాగుంటుందని చెప్పి మీ అందరికీ నేర్పించాలని అనుకుంటున్నాను. బిగినర్స్ అయితే అండి ఈజీగా నేర్చుకోవచ్చు. నేను చెప్పింది అయితే ఫాలో అవ్వండి మీరు. సో లైనింగ్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు 2 పార్ట్స్ని సపరేట్గా తీసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్. ఎందుకంటే డీప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక ఫ్రంట్ కూడా మనము కాస్త లోత్ అనేది తీసుకోవాలి కదండి. 1/2 ఇంచ్ లోత్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని నేనైతే కట్ చేసేస్తున్నాను. సో ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే లోత్ తీసుకోవాలండి, కుర్తీకైనా సరే. ఇక హ్యాండ్స్కి తీసుకోవాలి, ఇక్కడ మెయిన్ పార్ట్కి కూడా మనము లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అనేది చూద్దామండి. ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అయితే చూద్దాం. ఇక్కడ నెక్ విడ్త్ అయితే అండి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. డీప్ అయితే 5.5 ఇంచెస్ తీసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. అంతకన్నా లోత్ అయితే తీయకూడదండి. అంతకన్నా లోత్ తీసామంటే మనకి షోల్డర్స్ అయితే జారిపోతాయి. ఎందుకంటే ఇక్కడ మీడియం లోతు కాబట్టి నేను 6 ఇంచెస్ షోల్డర్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక దీన్ని అయితే అండి నేను కింద అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందండి, పైన అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది. రెండు కలిపి మనం ఇప్పుడు ఈ రౌండ్ షేప్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనము కుట్టుకునేది ఏ విధంగానే చూపిస్తానండి. ఇక ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కూడా నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక నెక్ డీప్ అనేది 6.5 ఇంచెస్ అయితే తీసుకొని మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. బాక్స్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. మరి ఈ నెక్ డ్రా చేయాలంటే అండి ముఖ్యంగా మనము ఫస్ట్ బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దాని తర్వాత మనము ఈ కట్ వర్క్ డిజైన్ అనేది ఏదైనా రౌండ్ షేప్ ఆబ్జెక్ట్ తీసుకొని డ్రా చేసుకోవచ్చు. మీకు ఫ్రీ హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు అండి. నేనైతే రౌండ్ షేప్తో ఎలాగనేది మీకు చూపిస్తున్నాను. ఇక లోపలికైతే అండి ఒక 0.5 ఇంచెస్తో ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఆ లైన్ మీద మనము ఈ కట్ వర్క్ అనేది గీసుకునేలాగా ఉండడం కోసం నేను లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక పైన అయితే అండి ఖర్చులేకి 0.5 ఇంచెస్కి లైన్ అనేది డ్రా చేసుకొని ఆ కింద నుంచి మనం ఈ కట్ వర్క్ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మూత తీసుకొని నేను ఇక్కడ చూశారు కదా, కట్ వర్క్ డిజైన్ అనేది ఆ లైన్ మీద పెట్టి నేను డ్రా చేసుకుంటున్నాను. ఇక 2 హాఫ్ సర్కిల్స్ అయితే డ్రా చేశాక కింద వచ్చండి నేను ఫ్రీ హ్యాండ్తో ఆ షేప్ అనేది డ్రా చేసేసాను. సో అదైతే అండి అవసరం లేదు మనకి, ఇక మూత అయితే అవసరం లేదు. డైరెక్ట్ మనం ఫ్రీ హ్యాండ్తో ఈ షేప్ అనేది ఆ కట్ వర్క్లోకి అంటే హాఫ్ సర్కిల్లోకి కలుపుకోవాలి. కింద వచ్చే నెక్ అక్కడ రౌండ్ మాత్రం కొంచెం లైన్ బయటికి రావచ్చండి. సో ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదండి, అది తీసుకొని సేమ్ అదే మెజర్మెంట్స్ ఈ పేపర్ మీద కూడా డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది చుట్టూరు వదులుకోవాలి. ఇక్కడైతే అండి మెయిన్ ఫ్యాబ్రిక్ కాస్త ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా లైనింగ్ మీద పేస్ట్ చేసి కట్ చేసామంటే మనం రివర్స్ చేసినప్పుడు ఈ వైట్ పేపర్ అనేది కనపడుతుందని చెప్పి నేను అలా డైరెక్ట్గా పేస్ట్ చేయకుండా ఇంకొక లైనింగ్ పీస్ అనేది తీసుకుంటున్నానండి. ఈ లైనింగ్ పీస్ తీసుకొని దాని మీద ఈ క్యాన్వాస్ పేపర్ అనేది పెట్టేసి మనం ఐరన్ చేసామంటే అతుక్కుపోతుందండి. ఇక అంటుకున్నాక మనము ఈ ఫ్యాబ్రిక్ పీస్ని తీసుకొని మనము కుట్టుకోవాలి. సో అర్థమైంది కదండి. సో ఈ విధంగా అంటించుకోవాలండి. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ముందుగా అయితే అండి లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకోవాలి. ఇక రైట్ సైడ్ ఆఫ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదండి నెక్ డిజైన్. ఆ నెక్ డిజైన్ అనేది కరెక్ట్గా సెంటర్ చూసి అక్కడ పెట్టుకొని ఈ కట్ వర్క్ అనేది ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఆ కట్ వర్క్ మీద ఆ లైన్స్ మీద మనము మార్కింగ్ మీద కుట్టుకోవాలి. సో ముందుగా అయితే అండి సెంటర్లో మనము పొడవుగా స్టిచ్ వేసుకున్నామంటే ఈ నెక్ లైన్ అనేది కదలకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం ఏ విధంగా డిజైన్ అయితే డ్రా చేసామో అదే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్నాక ఇప్పుడు మనం స్లోగా అయితే కట్ చేసుకోవాలండి. ఈ కట్ వర్క్ అనేది ఒక 1/4 ఇంచ్ వదులుకొని మనము కట్ చేసుకోవాలండి. లైన్ వరకు అయితే కట్ చేసుకోకూడదు, 1/4 ఇంచ్ అయితే వదులుకొని చుట్టూరి మనం వదులుకుంటూ నీట్గా కర్వ్స్ లోపల కూడా కట్ అనేది పెట్టుకున్నామంటే తిప్పేటప్పుడు చాలా నీట్గా అయితే మనకు వచ్చేస్తుందండి. సో అందుకే మనం నీట్గా స్లోగా మనం ఈ డిజైన్ అనేది కట్ చేసుకోవాలండి. 1/4 ఇంచ్తో మనము మిగిలించుకొని కట్ చేస్తున్నాం కదా, ఆ తర్వాత చిన్ని కట్స్ పెట్టుకొని మనము ఈ షేప్ అనేది తిప్పుకోవాలి.
సో మరి ఇక్కడైతే అండి మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. ఇక తిప్పుతున్నా చూడండి, నీట్గా మనకి వచ్చేస్తుందండి. నీట్గా తిప్పాక మనము పైన టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఈ నెక్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. బిగినర్స్ అయితే అండి చాలా సులువుగా కుట్టుకోవచ్చండి. నేను చెప్పిన ప్రకారం మీరు ఫాలో అవ్వండి. సో క్యాన్వాస్ పేపర్ మీద పెట్టుకొని మీరు కుట్టుకోవచ్చు. మీ దగ్గర లేదంటే డైరెక్ట్గా మీరు లైనింగ్ని అంటే స్టిఫ్నెస్ కోసం మనం ఈ క్యాన్వాస్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నామండి. స్టిఫ్గా ఉంటే మనకి ఈ కట్ వర్క్ అనేది బాగుంటుంది కదండి నెక్. లేదంటే క్లాత్ అయితే కొంచెము స్టిఫ్గా లేకుండా ఉంటుంది కాబట్టి ఈ కట్ వర్క్ అనేది అంత స్టిఫ్నెస్ లేనప్పుడు మనకి లుక్ అనేది రాదు. అందుకే మనము ఈ క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు తిప్పుతున్నాం చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కదా. చిన్న చిన్న కట్స్ అనేది చుట్టూరు పెట్టుకోవాలండి. పెట్టుకుంటేనే మనకి ఈ కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరి చూసే ఉంటారండి మీరు ఈ నెక్ని. చెప్పాను కదా వైరల్ నెక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందని చెప్పి. ఈ నెక్ అయితే రెడీమేడ్ డ్రెస్సులకి చాలా వస్తుంది, డ్రెస్సులకి అయితే వచ్చేస్తుందండి. చాలా ట్రెండీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక లైనింగ్కి కింద కూడా మనం ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనము ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి రైట్ సైడ్ మీద అండి లైనింగ్ పెట్టేసి చుట్టూరు కుట్టుకొని, నేనైతే ఇక్కడ ఎటువంటి క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ కుట్టేసి కట్స్ పెట్టేసి రివర్స్ చేసేసి టాప్ స్టిచ్ వేసేసుకున్నానండి. సో మరి ముందైతే అండి ఈ బ్యాక్ పార్ట్కి మాత్రము టాప్ స్టిచ్ అనేది ముందే వేయకూడదు, షోల్డర్స్ అటాచ్ చేశాక వేయాలి. ఇక్కడైతే అండి నేను లోడెడ్ షోల్డర్స్ అనేది కుట్టేశానండి. కింద లోపల మనకి ఈ నీట్గా రావాలని చెప్పి ఎటువంటి ఈ థ్రెడ్స్ అవి కనిపించకుండా ఉండాలని చెప్పి నేను లోడెడ్ షోల్డర్స్ అయితే కుట్టేశానండి. దానికి సంబంధించిన వీడియో కావాలంటే మీకు మళ్ళీ నేను పెడతాను, మీరు కమెంట్లో మీరు అడగండి. సో ఇక్కడ లోడెడ్ స్టిచ్ అనేది ఎలాంటిదని ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. షోల్డర్స్ కూడా లోపల నీట్గా మనకి కుట్లు కనపడకుండా లోపలికి వెళ్ళిపోయాయి. సో రెండు పార్ట్స్ అయితే అటాచ్ అయితే అయిపోయిందండి. ఇక హ్యాండ్స్ అయితే అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న ఆర్గాంజా పఫ్ స్లీవ్స్ కుట్టబోతున్నానండి. అది కూడా వీడియో పెడతాను, మీరు ఒకసారి చూసేయండి. సో మరి మన కుర్తీ అయితే వైరల్ నెక్తో రెడీ అయిపోయింది. మరి మీకు కానీ ఈ నెక్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.